టెల్ అవివ్, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య 7 రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పౌరులకు అధిక నష్టం కలిగించే ఉద్దేశంతో ఇరాన్ తమ దేశంపై క్లస్టర్ బాంబులను కలిగి ఉన్న ఒక క్షిపణిని ప్రయోగించిందని ఇజ్రాయిల్ సైన్యం నిన్న ఆరోపించింది. ఇజ్రాయిల్ సైనిక అధికారుల కథనం ప్రకారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణి వార్హెడ్ సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో విడిపోయి మధ్య ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 8 కిలోమీటర్ల వ్యాసార్థంలో సుమారు 20 చిన్న బాంబులను వెదజల్లింది. ఈ చిన్న బాంబుల్లో ఒకటి మధ్య ఇజ్రాయిల్లోని అజోర్ అనే పట్టణంలో ఒక ఇంటిపై పడిందని, దీనివల్ల కొంత ఆస్తి నష్టం జరిగిందని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ సైనిక కరస్పాండెంట్ ఇమాన్యుయల్ ఫాబియన్ తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. పౌరులకు హాని కలిగించాలనే ఉగ్రవాద పాలన ప్రయత్నిస్తోంది. నష్టాన్ని గరిష్ట స్థాయికి పెంచడానికి విస్తృతంగా వ్యాపించే ఆయుధాలను కూడా ఉపయోగించింది అని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఏఫీ డెఫ్రిన్ తెలిపారు. పేలని ఆయుధాల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలను హెచ్చరిస్తూ ఇజ్రాయెల్ సైన్యం ఒక గ్రాఫిక్ వీడియోను కూడా విడుదల చేసింది. క్లస్టర్ బాంబుల వివాదం. క్లస్టర్ బాంబులు అత్యంత వివాదాస్పదమైనవని, ఇవి విచక్షణారహితంగా అనేక చిన్న బాంబులను వెదజల్లుతాయని, వీటిలో కొన్ని వెంటనే పేలకపోవచ్చు. యుద్ధం ముగిసిన చాలా కాలం తర్వాత కూడా ఇవి పౌరుల మరణాలకు లేదా గాయాలకు కారణమవుతాయి. అందువల్ల వీటి వాడకంపై అంతర్జాతీయంగా ఆందోళనలు ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందం క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, బదిలీ మరియు వాడకాన్ని నిషేధిస్తూ 2008లో ఒక అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. దీనిపై 111 దేశాలు, 12 ఇతర సంస్థలు సంతకం చేశాయి. అయితే ఇరాన్, ఇజ్రాయిల్ ఈ ఒప్పందంలో చేరడానికి నిరాకరించాయి. కాగా సుదీర్ఘ చర్చల అనంతరం రష్యా ఆక్రమణ దళాలకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి అమెరికా 2023లో ఉక్రెయిన్కు క్లస్టర్ ఆయుధాలను సరఫరా చేసింది. రష్యా దళాలు కూడా వీటిని ప్రయోగించాయని కీవ్ ఆరోపిస్తుంది. ఈ 3 దేశాలు కూడా క్లస్టర్ ఆయుధాల వ్యతిరేక ఒప్పందంపై సంతకాలు చేశాయి. చేయలేదు. తాజా పరిణామాలతో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తలు మరింతగా పెరిగాయి. క్లస్టర్ ఆయుధాల వినియోగంపై వస్తున్న ఆరోపణలు యుద్ధ నియమావళి ఉల్లంఘనల కిందకు వస్తాయో లేదో అంతర్జాతీయ